ఎందుకు అసలు కొట్లాట్లకు వెళ్తారు? ఒక్క ఇంచు పైకి తగులున్నా మీ కథ కంచుకే అని డాక్టర్ చెప్పారు కదా. మంచి ఉద్యోగం ఏమన్నా చూసుకుని జీవితం గడపచ్చు కదా. మాకు సంబంధించినంత వరకు మేము చేసేది బెస్ట్ పని. నిన్నెవ్వడూ బాగు చేయలేడు. ఆ తొట్టి గ్యాంగ్తోనే కదా తిరుగుతున్నావు. సిస్టర్, నాకు మారాలనే ఆశగా ఉంది. కొన్ని డబ్బులు గనక చేతిలో పడ్డాయనుకో, నేను ఎక్కడుండో గల్ఫ్కి వెళ్ళిపోతాను. మేము వచ్చాంరా. ఏమైంది మావా? వాళ్ళందరినీ లేపేశారా? నీ మీద చేపెట్టిన ఎవరు ఇప్పుడు ప్రాణాలతో లేరా? అయితే లేపేశారుగా. ఎలా ఉంది రాము? ఇదిగో తీసుకో. కొంచెం తప్పుకుంటారా? ఒకటి పీగులు తీసి సముద్రంలో వాడిని విసిరేసాం. రేబు తనని వదిలే. ఊరికే బాబు రాము, మనం కొత్తటి దాకా వెళుద్దామా? మేము అక్కడికి వచ్చి చాలా రోజులైంది కదా బాబు. మనమందరం కలిసి ఒకరోజు అక్కడికి వెళ్దాం మామయ్య. నువ్వేం టెన్షన్ అవ్వద్దు మామా, నేనిక్కడున్నానుగా. అమ్మతో అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. నువ్వు వెళ్ళి అమ్మని ఇక్కడికి తీసుకురారా, మిగతాదంతా నేను చూసుకుంటాను. మరి లోడు? అదంతా మేము చూసుకుంటామమ్మా. నువ్వు వెళ్ళి జాలీగా పని చూసుకోనరా. ఒరే రాము, మన గీత ఉందే, తను బానే ఉందిరా. పాపరా, అది కాదరా, ఆమె కళ్ళు చాలా పెద్దవరా. ఎవరి కలరా పెద్దవి? ఎవరివి? ఇలా చూసావా, ఫుల్ బాటిల్ కొట్టినా కూడా మొత్తం ఎక్కకుండా ఎలా ఫిట్ గా ఉన్నాడు. ఏమైందిరా? ఏంట్రా వాడలా తప్పించుకుంటాడు. అరే మందెక్కి పోయి నోటుకొచ్చినట్టు ఏదో ఒకటి వాక్కో. విష్ణుగుప్తానికి ఇవ్వాల్సిన డబ్బుతోనే నా కొడుకు పారిపోయాడు. ఏరా వాడు? రాము, బొద్దుడి కారు వచ్చింది. పద పద. అమ్మా రారా. ఒక పెగ్గు పోయమంటావా? ఒక పెగ్గిస్తే తాగుతాను. యా షూర్.